నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై చర్చ. మాజీ మంత్రి మల్లారెడ్డి హోలీ సంబరాలు. తనదైన శైలిలో డప్పు కొట్టి కార్యకర్తలతో కలిసి స్టెప్పులు. T20 ప్రపంచ కప్లో తొలి సెమీఫైనల్కు రంగం సిద్ధం. నేడు తొలి సెమీస్లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్. నల్గొండ జిల్లా పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం. అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు, పలువురికి గాయాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. T20 వరల్డ్ కప్ తొలి నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్కి చేరగా కివీస్ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్ దశలో 3 బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్ సూపర్ 8లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరుతుందా, లేదా గత మ్యాచ్ కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. T20 వరల్డ్ కప్ తొలి నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కూడా విజయాలు సాధించి దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్కు చేరగా కివీస్ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్ దశలో 3 బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్ సూపర్ 8లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరుతుందా, లేక గత మ్యాచ్ కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ క్లైమాక్స్కు చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో సీఎం చర్చించనున్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని మరోసారి పెద్దల సభకు పంపాలని పార్టీ నాయకత్వం దాదాపుగా నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే రెండో స్థానం కోసం గాంధీభవన్లో భారీ పోటీ నెలకొంది. సుమారుగా 16 మంది సీనియర్ నేతలు ఈ రేసులో ఉండడంతో రేవంత్ రెడ్డి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు రాజ్యసభ సీటు కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ వర్గీకరణలోని మాదిగ సామాజిక వర్గానికి ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే అట్టడుగు వర్గాలకు పేదల సభలో అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నామినేషన్లకు గడువు సమీపిస్తూ ఉండడంతో ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం నాటికి కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఉన్నారు ఫోన్లో. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీరెడ్డి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా 2 స్థానాలు తెలంగాణకు సంబంధించి కూడా 2 స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 5వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ చివరి తేదీ ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఏదైతే ఎంపికకు సంబంధించి ఆ ప్రక్రియ పైన కూడా స్పీడప్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించి 9 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక తెలంగాణలో సంబంధించి కూడా పొలిటికల్ హీట్ కి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. హోరాహోరీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే తాము బరిలో దిగుతామని కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఒకవైపు అధిష్టాన నేతలు కావచ్చు, ఒక రాష్ట్ర స్థాయి ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు లాబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఈరోజు ఇదే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి వెళ్ళడం నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక సీఎంతో పాటుగా మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీ పెద్దలకు సంబంధించి కూడా ఈ అంశం పైన పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలే అంశం పైన కూడా ఈరోజు అక్కడ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాది, ఆయనకు సంబంధించి కూడా మొన్న బీసీ రిజర్వేషన్ అంశం పైన సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులకు సంబంధించిన వాదనలు వినిపించారు. మరోసారి ఆయనని అయితే రాజ్యసభకు పంపించి బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొట్లాడే విధంగా కూడా మరోసారి అభిషేక్ సింఘ్కి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది. ఒకవైపు అధిష్టానం నుంచి ఏఐసీసీ నుంచి అభిషేక్ సింఘ్వి పేరును ఖరారు చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక మరోసారి ఇంకో స్థానానికి సంబంధించి కూడా రాష్ట్ర స్థాయిలో ఏ సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా ఇది మరోసారి ఈ ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతూ ఉంది. దాంట్లో ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం కావచ్చు, మొత్తంగా 19 మంది సీనియర్ నేతలు రేస్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా
తమకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. ఏదైతే వయస్సు దృష్ట్యా కూడా మరొకసారి రాజ్యసభ స్థానానికి అవకాశం కల్పించాలని కోరుతున్న నేపథ్యం దాంట్లో సీనియర్ నేత విఎస్ తో పాటుగా చాలా మంది నేతలు బరిలో దిగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఇక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు సంబంధించి కూడా అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాయడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మరోసారి ఏదైతే ఈ స్థానానికి రాజ్యసభ స్థానానికి అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన లేఖ రాసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఏదైతే ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా హోరాహోరీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంఐఎం మద్దతు పలికేందుకు కూడా ఎంఐఎం ముందుకు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు మంత్రులతో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా రహస్య మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తమకు మద్దతు తెలుపుతాం రాజ్యసభ స్థానానికి, ఎందుకంటే ఒక స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఆ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. రెండో స్థానానికి సంబంధించి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించి వాళ్ళు అభ్యర్థులను బరిలో నిలుపుతా ఉన్నారు. కాబట్టి ఆ స్థానానికి 38 అంటే 40 ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే మద్దతు పలకాలి కాబట్టి ఇప్పుడు అందుకు సంబంధించి ఇప్పుడు ఎంఐఎం నేతలు కావచ్చు, ఇక్కడ సిపిఐ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలతో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎస్టీ క్యాండిడేట్ ని బరిలో దింపాలా, ఎస్సీ క్యాండిడేట్ ని బరిలో దింపాలా అనే అంశాలపైన కూడా మొత్తంగా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి ఏదైతే సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటుగా చాలా వరకు ఆ పేర్లు తెర మీదకి వస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక విహెచ్ తో పాటు విహెచ్ కావచ్చు, ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా తమకు రాజ్యసభ స్థానం కల్పించాలని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక ఆయనతో పాటుగా బిల్లయ్య నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా బిల్లయ్య నాయకుడు తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. ఇక దొమ్మటి సాంబయ్య పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక 2-3 రోజుల నుంచి కూడా ఇదే అంశం పైన కూడా మొన్న ఏదైతే డిసిసి శిక్షణా తరగతులకు సంబంధించి రాహుల్ గాంధీ వచ్చారు కాబట్టి అక్కడ కూడా ఇదే చర్చ జరిగింది. ఈ రోజు ఢిల్లీలో పూర్తి స్థాయిలో రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు అయ్యే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఆయనకు నేడు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో జైలు వెలుపల బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అయితే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ ఉద్రిక్తతలకు సంబంధించి పోలీసులు బాల్క సుమన్తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. నేడు విడుదలైన తరుణంలో మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చి సుమన్కు సంఘీభావం తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. ఎప్పుడు తనదైన స్టైల్లో జోష్ నింపే మల్లారెడ్డి ఈసారి కూడా హోళీ రంగుల్లో మునిగిపోయారు. అనుచరులు కార్యకర్తలతో కలిసి డప్పు కొట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ నెల 19న తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో ఊహించని ప్రమాదం జరిగింది. భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన అగ్నిగుండ కార్యక్రమం కాస్త తొక్కిసలాడుతూ రణరంగంగా మారిపోయింది. స్వామివారిని దర్శించుకుని అగ్నిగుండం దాటుతున్న క్రమంలో భక్తులు ఒకరికొకరు నెట్టుకోవడంతో పెను ప్రమాదం సంభవించింది. నిప్పుల గుండంలో భక్తులు పడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమై నిప్పుల్లో పడిపోయిన వారిని పోలీసులు బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కింతలవానిపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉదయాన్నే కాలనీ శివారులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, వింత ఆకృతులతో పూజా సామాగ్రి కనిపించడంతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. అసలు ఈ పూజలు ఎవరు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారన్నది ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్లో బంగారం, వెండి ధరలపై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంత సడలడంతో గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. నిన్నటి తగ్గుదల కొనసాగుతూ నేడు కూడా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం 2 రోజుల్లోనే వెండి కిలో ఏకంగా 10,000 రూపాయల వరకు తగ్గడం గమనార్హం. బంగారం కూడా అదే బాటలో ప్రయాణిస్తూ సామాన్యులకు కొంత ఊరటనిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్లో బంగారం, వెండి ధరలపై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంత సడలడంతో గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నెలచూపులు చూస్తున్నాయి. నిన్నటి తగ్గుదలకు కొనసాగుతూ నేడు కూడా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం 2 రోజుల్లోనే వెండి కిలోకు ఏకంగా 10,000 రూపాయల వరకు తగ్గడం గమనార్హం. బంగారం కూడా అదే బాటలో ప్రయాణిస్తూ సామాన్యులకు కాస్త ఊరటనిస్తుంది.